ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని జీవవాక్యము లూకా సువార్త 19వ అధ్యాయము 38వ వచనము. ప్రభువు పేరట వచ్చి రాజు స్తుతింపబడునుగాక. లూక్ చాప్టర్ 19 వర్స్ 38. బ్లెస్డ్ ఈస్ ద కింగ్ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్. యెరూషలేములో యేసయ్య చేస్తున్న అద్భుతములు, ఆయన చేస్తున్న స్వస్థతలు, ఆయన చేస్తున్న మేలులు, ఆయన చేస్తున్న ఆశ్చర్య కార్యములను చూచి అక్కడ జనసమూహం అంతయు యేసయ్యని ప్రభువుగా రాజుగా ఆహ్వానిస్తూ ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక అని మహాశబ్దముతోనూ సంతోషముతోనూ యేసయ్యని స్తుతిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు యేసయ్యని నీవు ప్రభు అని ఒప్పుకుంటున్నావంటే ఆయన నీకు రాజయ్యున్నాడు. యేసయ్య రాజులకు రాజు. ఆయన దేవుని రాజ్యాన్ని అంటే నీతిని సమాధానమును ఈ భూమి మీద స్థాపించడానికి వచ్చాడు. మనము లోకంలో ప్రభువు అని ఎవరిని పిలుస్తాం? ఒక రాజుని ప్రభువుగా పిలుస్తాం. కాబట్టి యేసయ్య నీకు రాజు. హీఈస్ ఎ కింగ్. ఆయనకు ఒక రాజ్యం ఉంది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని బాప్తిజం ఇచ్చి యోహాను మొదటిగా ప్రకటించాడు. ఆ పరలోక రాజ్యాన్ని తీసుకుని వచ్చేది ప్రభువైన క్రీస్తు. కాబట్టి ఆయన లోకానికి రాజయ్యున్నాడు. ఈరోజు యేసయ్య నీకు రాజుగా ఉండాలి, ఒక అధిపతిగా ఉండాలి. లోకంలో ఉన్న ప్రధానులు, ముఖ్యమంత్రులను, అధ్యక్షులను, అధికారులను గౌరవించాలి. దేవుడు వాళ్లను మన మీద పరిపాలించడానికి పెట్టాడు. వాళ్ళు నీకు ఆరాధించే వాళ్ళుగా ఉండకూడదు, సెలబ్రిటీస్గా ఉండకూడదు. వాళ్ళ కోసం నీవు పరుగులు తీయవద్దు. వాళ్ళ కోసం డబ్బు వెచ్చించి ప్రాణాలు పోగొట్టుకోవద్దు. నీవు వాళ్ళని ఒక ఫేమస్ పర్సనాలిటీస్గా నీ హృదయంలో ఎంచుకొనవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకోసం యేసయ్య తన మహిమను విడిచి మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చి దాసునిగా ఎంచుకొని నీకోసం సిలువలో రక్తం కార్చి నీకోసం విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టిన ప్రభువుని రాజులకు రాజుగా నీ హృదయంలో ఎంచుకోవాలి. నీకు, నీ కుటుంబానికి యేసయ్య రాజుగా అవ్వాలి. ఆయనను నీవు ఘనపరచాలి, స్తుతించాలి, మహిమపరచాలి, ప్రకటించాలి. మై డియర్ ఫ్రెండ్, క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్, ద గ్రేట్, ద మైటీ అండ్ ఆసమ్ గాడ్. ఎప్పుడైతే నీవు యేసయ్యని ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా గ్రహిస్తావో నీవు ఆయనలో అతకబడతావు, స్థిరపడతావు, నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఆశీర్వదించబడాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యంను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, నీవే మాకు రాజువి, నీవే మాకు అధిపతివి, మమ్మల్ని పరిపాలించే దేవుడవు. తండ్రి, ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ యొక్క ఆశీర్వాదం, కృప దయచేయుమని సార్వభౌమాధికారి అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.